Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Welcome to Lokesh SAP S4HANA training in Telugu. So guys, S4HANA లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది టుడే మీకు క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో గైస్, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాజ్ యూజువల్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మరింత మంచి కంటెంట్తో మీ ముందరికి తెలుగులో అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఓకే, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ రోజు మీరు S4HANAకు సంబంధించిన వీడియోస్ మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, చూడండి. సో లైక్ మనకి చూస్తే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇక్కడ ఇచ్చున్నాను. యాజ్ యూజువల్ టీ కోడ్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వీటికి సంబంధించిన మనము గ్రూప్ ఆఫ్ కంపెనీ, తర్వాత కంపెనీ కోడ్, తర్వాత బిజినెస్ ఏరియాస్ అండ్ ఫంక్షనల్ ఏరియాస్ ఇవన్నీ కూడా క్రియేషన్ చేద్దాం. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది ఆర్డర్లో మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోకపోతే ఒక ఆర్డర్ అనేది మిస్ అవుతారు. కాబట్టి టీ కోడ్స్ గుర్తుండాలి, యాజ్ యూజువల్ పర్టికులర్స్ కూడా మీకు గుర్తుండాలి. గుర్తుంటేనే అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది మంచిగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నేను S4HANAలోకి వెళ్తున్నాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వెళ్తాం. సో మనం ముందుకులాగే మనకు SAP నావిగేషన్ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేకుంటే డైరెక్ట్గా టీ కోడ్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, చూడండి. సో ఒకటి చూపిస్తాను చూడండి. నావిగేషన్ పాత్ ద్వారా SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. సో లేటెస్ట్ వర్షన్ S4HANAలో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు నేను చెప్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వివో కంపెనీ ఇస్తున్నాను. వివో వివిటి ఎల్టీడీ, స్ట్రీట్ ఆర్కే నగర్, ఓకే. ఒక్క నిమిషం గైస్. ఓకే, సో స్ట్రీట్ ఆర్కే నగర్. సో తర్వాత మనకి వివో పార్క్స్ పిన్ కోడ్ నెంబర్ ఇవ్వాలి, పోస్టల్ కోడ్ కూడా ఇవ్వండి. సిటీ కడప, రీజన్ కంట్రీ IN, సో లాంగ్వేజ్ ఇంగ్లీష్, కరెన్సీ INR. ఓకే, సో గ్రూప్ ఆఫ్ కంపెనీ వివోని మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము. కంపెనీ నేమ్ వచ్చేసి వివో ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, డిఫైన్ కంపెనీ, సో వివో. సేవ్ చేస్తున్నాను. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు మనము గ్రూప్ ఆఫ్ కంపెనీ, డిఫైన్ కంపెనీని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, వీలైతే మనకి రాసుకుంటే బెటర్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ చేద్దాం. OX02. సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్. బ్యాక్ వచ్చేయండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా కాదు, మనకి ఎడిట్, కాపీ ఆర్ డిలీట్, చెక్ కంపెనీ కోడ్. దీన్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్. సో ద డేటా ఈజ్ లాక్డ్. ఇలా లాక్ పడినప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో లైక్ ఇంటూ ఇచ్చేయండి. న్యూ సెషన్ తీసుకుంటాను, ఇంకో సెషన్ SM12కి వెళ్ళండి. SM12కి వెళ్ళేసి యూజర్ నేమ్ తీసేయండి. యూజర్ నేమ్ తీసేసి ఇక్కడ సెర్చ్ ఇవ్వండి. ఇక్కడ మనకులాగా ఎవరో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి.
సో సమ్ టైమ్స్ మనకి ఈ విధంగా షో చేస్తూ ఉంటుంది. ఓకే, బ్యాక్ వచ్చేయాలి. /n న్యూ ఎంట్రీస్. ఓకే, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం వివో చేసాం. ఇప్పుడు కంపెనీ కోడ్ చేస్తున్నాం. ఓకే, కంపెనీ కోడ్ లైక్ VIV1. కంపెనీ కోడ్ వచ్చేసి VIV1 ఇచ్చాను. ఇక్కడ వివో PVT Ltd, సిటీ కడప, కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేస్తున్నాను. కంపెనీ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి వివో PVT Ltd ఇవ్వాలి. స్ట్రీట్ వచ్చేసి RK నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ సో కడప, కంట్రీ IN ఆంధ్రప్రదేశ్ 01, పోస్టల్ కోడ్ ఓకే, నా టెలిఫోన్ నెంబర్, సేవ్ చేస్తున్నాం. న్యూ రిక్వెస్ట్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ వివో. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, కంపెనీ కోడ్ కూడా క్రియేషన్ చేశాను. ఇక్కడ వీలైతే రాసుకోండి VIV1. నెక్స్ట్